నమస్తే అండి. ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్స్ రొటీన్‌గా సజెస్ట్ చేసే ప్రెగ్నెన్సీ స్కాన్స్ ఏంటి? వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత ఫస్ట్ చేసే స్కాన్‌ని డేటింగ్ స్కాన్ అంటారు. దీన్ని 7-9 వారాల టైంలో మనము సజెస్ట్ చేస్తాము. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ నిలిచింది? గర్భసంచిలో ఉందా? లేకపోతే సర్విక్స్, ట్యూబ్స్, ఓవరీస్ లేకపోతే అబ్డామినల్ పొట్టలో ఇంకెక్కడైనా ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా అని లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని తెలుసుకోవడం కోసం ఈ స్కాన్ చేస్తాము. అంతేకాకుండా మనం ఇచ్చిన డేట్‌తో సరిపడేటట్టు బేబీ గ్రో అయిందా లేదా? సో దాన్ని బట్టి డెలివరీ డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. రెగ్యులర్‌గా సైకిల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పీరియడ్ నిలిచినప్పటి నుంచి గ్రోత్ ఎంతుంది? ఎన్ని వారాలు గడిచింది పీరియడ్ నుంచి? దానికి తగిన గ్రోత్‌లో బేబీ ఉందా లేదా అనేది చూస్తాము. ఒకవేళ దాంతో కరెస్పాండింగ్ అయితే వాళ్ళ ఎల్ఎంపీని బట్టే వాళ్ళ డేట్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ అవుతారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇది వేరీ అవుతుంది. సో స్కాన్‌లో బేబీ గ్రోత్‌ని బట్టి వాళ్ళ డెలివరీ డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత 7-9 వీక్స్ టైంకి హార్ట్ బీట్ అనేది బేబీకి వచ్చి ఉండాలి. సో బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది, సింగిల్ బేబీనా, ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది ముందుగానే ఈ స్కాన్‌లో మనం చూసుకోవడం ద్వారా మేనేజ్మెంట్ అనేది డిఫర్ అవుతుంది. సో వీటన్నిటిని తెలుసుకోవడం కోసం డేటింగ్ స్కాన్‌ని 7-9 వీక్స్ సమయంలో సజెస్ట్ చేస్తుంటాం. ప్రెగ్నెన్సీలో చేసే రెండవ ఇంపార్టెంట్ స్కాన్ ఎన్‌టీ స్కాన్. ఈ స్కాన్‌ని 11 వారాల నుంచి 13 వారాల 6 రోజుల లోపల చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాన్‌తో పాటు ఒక్కొక్కసారి ఒక బ్లడ్ టెస్ట్‌ని కూడా సజెస్ట్ చేస్తుంటాము. దాని పేరు డబుల్ మార్కర్ టెస్ట్. ఈ రెండిటిని కలిపి ఫస్ట్ ట్రైమెస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఈ స్కాను ఈ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటౌ సిండ్రోమ్ అని కొన్ని క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ కలిగి ఉండే సిండ్రోమ్స్‌ని తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్‌లని మనము సజెస్ట్ చేస్తుంటాము. వీటి మార్కర్స్ స్కాన్‌లో ఏమన్నా ఉన్నాయా? బ్లడ్ టెస్ట్‌లో 2 రకాల హార్మోన్స్‌ని చెక్ చేస్తారు. వాటి లెవెల్స్ అబ్నార్మాలిటీస్‌ని బట్టి స్క్రీన్ పాజిటివా లేదా అనేది చెప్తారు. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఒకవేళ ఇది పాజిటివ్ వచ్చినా కూడా మనము కన్ఫర్మేటరీ టెస్ట్‌లు చేసుకొని అలాంటివి ఏమన్నా క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయేమో అని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన వాళ్ళు మదర్ ఏజ్ కానీ మోర్ దాన్ 30 ఇయర్స్ ఉన్నప్పుడు, ప్రీవియస్‌గా ఏదైనా అనామలస్ బేబీలు, అబ్నార్మల్ బేబీలు లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్‌లు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్స్, డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటి సిండ్రోమ్స్ ఉన్నవాళ్ళు, అంతేకాకుండా మేనరికపు పెళ్ళిళ్ళు, కన్సాంగ్యునస్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో సజెస్ట్ చేసే మూడవ ఇంపార్టెంట్ స్కాన్ టిఫా స్కాన్. ఇది 20-22 వారాల సమయంలో సజెస్ట్ చేస్తుంటాము. యూజువల్గా ఈ 20-22 వీక్స్కి బేబీ ఆర్గన్స్ ఫార్మేషన్ అంతా కంప్లీట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అని ఈ స్కాన్ ద్వారా మనము తెలుసుకుంటాము. సో చాలా ఇంపార్టెంట్ స్కాను. దీంట్లో ఏదైనా అనామలీస్ ఉన్నా కూడా మనకి బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటుంది. దీన్ని బట్టే ఫర్దర్ మనము ప్రెగ్నెన్సీ ప్రోగ్నోసిస్ని మనము ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో సజెస్ట్ చేసే 4వ ఇంపార్టెంట్ స్కాన్ గ్రోత్ స్కాన్. ఇది మనం 28 వారాల నుంచి 32 వారాల మధ్యలో ఈ స్కాన్ని మనం సజెస్ట్ చేస్తుంటాం. ఈ 2 నెలల సమయంలో అంటే టిఫా స్కాన్ తర్వాత నుంచి 28-32 వారాల మధ్యలో బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ వెయిట్ వస్తుందా లేదా, అలానే బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు అడిక్వేట్గా ఉందా లేదా, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ స్కాన్ని సజెస్ట్ చేస్తుంటాం. ప్రెగ్నెన్సీలో సజెస్ట్ చేసే 5వ స్కాన్ టర్మ్ స్కాన్. ఇది 36 వారాల నుంచి 38 వారాల మధ్యలో దీన్ని సజెస్ట్ చేస్తుంటాం. ఈ స్కాన్ చేయడం ద్వారా బేబీ పొజిషన్ సెఫాలిక్ పొజిషన్లో ఉందా, బ్రీచ్ పొజిషన్లో ఉందా అనే విషయం మనం తెలుసుకుంటాము. బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా లేదా, బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా, మనం ఇంకా డేట్ ఆఫ్ డెలివరీ వరకు వెయిట్ చేయొచ్చా లేదా అనే విషయాలు మనం ఈ స్కాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.